హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మన రెగ్యులర్ కస్టమర్దే అండి. ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఒక ఫ్యామిలీలోనే మొత్తం అందరివి బ్లౌజులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇస్తారండి అని. ఇదైతే వాళ్ళ కోడలదండి. చాలా నెలల పైన అయిపోయింది. ఒక బ్లౌజ్ అయితే ఇచ్చింది అర్జెంటుగా కావాలని. అయితే నేను ఊరు వెళ్ళడం వల్ల ఇవ్వడం అవ్వలేదు. తను అడిగిన టైంకి ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చిన తర్వాత అయితే స్టిచ్ చేస్తాను. 2 days అయిపోతుంది స్టిచ్ చేసి, ఇవ్వడం అయితే అవ్వలేదండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే ఫ్రంట్ ఇలా ప్రిన్సెస్ కట్ ఇచ్చానండి. బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసి పైపింగ్ అయితే ఇచ్చారండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి పాయింట్ నెక్ ఇచ్చాను అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా ఒకలాగే కాకుండా బ్యాక్ సైడే కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా నెక్స్ మారుస్తుంటానండి. రౌండ్, స్క్వేర్, అలాగే డైమండ్ షేప్, ఇలా పాయింట్ నెక్, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క నెక్ పెడుతుంటాను అనమాట. పైపింగ్ అయితే హమ్మింగ్ లేకుండా అలాగే ఫినిషింగ్ నీట్గా ఉండేలా ఇచ్చానండి. హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా పెట్టాను. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కదా, సూపర్గా ఉంది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. శారీ కలర్ కాంబినేషన్ నచ్చిందా లేదా, బాగుందా లేదా అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీకి అయితే 2 బార్డర్స్ వచ్చాయి, పెద్దది ఒకటి చిన్నది ఒకటి వచ్చిందండి. కింద వైపు అయితే చాలా పెద్ద బార్డర్ వచ్చింది, దానికి హ్యాండ్స్కి ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ చాలా చిన్నది వచ్చిందనమాట, దానికి నడుము గుంజేసాను అనమాట. అంటే ఎల్లో కలర్ సేమ్ బార్డరే వచ్చింది బ్లౌజ్కి, కనిపించలేదన్నమాట. బాగుందని చెప్పి అలానే ఉంచేసాను, దాన్ని అయితే తీయలేదు. బ్లౌజ్ అయితే ఇదండి. శారీ కాంబినేషన్ అయితే ఎలా ఉన్నది తప్పకుండా కామెంట్ చేయండి.